మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నట్లయితే, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. చాలండి ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి ఈ మాటలు కానీ మనం శ్రద్ధగా గమనించినట్లయితే యేసు ప్రభు చూడండి తన సువార్తల్లో ప్రజలతో, శిష్యులతో, అక్కడ ఉన్నటువంటి మనుషులతో స్పష్టంగా కొన్ని మాటలు వివరిస్తున్నారు. ఆ సమయంలో చూడండి ఏమని చెబుతున్నాడంటే, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడిందైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును అని చెబుతున్నాడు. చూడండి, ఒక ఇల్లు ఉంది. చూడండి, ఆ ఇంటికి లైట్ ఉన్నంతసేపు ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఏమవుతాయి అండి, కనిపిస్తూ ఉంటాం. ఎప్పుడైతే చూడండి కరెంట్ పోయిందో లేదా లైట్ ఆపేస్తే ఆ ఇల్లు మొత్తం ఎలా ఉండింది, ఎదురున్న మనుషులు ఆగపాటు, చుట్టూ ఉన్న వస్తువులు ఆగపాటు, నడుచుకుంటూ వెళ్తుంటే ఏదో ఒక వస్తువుకి తగులుతూ ఉంటాం. ఎందుకని ఆ ఇల్లు మొత్తం ఎలాగైపోయింది, చీకటిమయం అయిపోయింది. చూడండి, అలాగే మనుషుల యొక్క దేహాన్ని కూడా ఏదంటండి వెలుగు, ఏది చెప్పండి, కన్ను. దేహానికి అంట దీపం ఏందంట కన్ను. చూడండి, ఒక మనుషుని కళ్ళు లేకపోతే ఆ మనుషుడు ఏది చూడగలరా చెప్పండి? దారి చూడలేడు, ఇల్లు చూడలేడు, ఏ వస్తువు కూడా చూడలేడు, దేనికి పడితే దానికి. చూడండి, చూపు లేని వాడు దేన్ని చూడగలుగుతారా? చూడగలుగుతారు చెప్పండి? చూడలేడు. ప్రియమైన సహోదరు సార్, అలాగే అంట. చూడండి, ఇదిగో దేవునకు దీపం కన్య కనుక నీ కన్య ఎలా ఉండాలంట, వెలుగుమయమై. ఎలా ఉండాలండి? ఎప్పుడు వెలుగుగా ఉండాలి. చూడండి, నీ కన్ను చెడిందైతే నీ దేహం అంతా ఏమైపోయిందంట, ఏమైపోయిందండి, నీ దేహం అంతా చెడైపోయింది. చూడండి, దీనికి అర్థం ఏంటంటే నువ్వు చూసే చూపు ఎలా ఉండాలి, నువ్వు చూసే చూపు ఎలా ఉండాలంట, చెడినదై ఉండకూడదు. నీ చూపు పరిశుద్ధంగా ఉండాలండి. నువ్వు దేన్ని చూసినా కానీ ఎలా ఉండాలి, తేటగా ఉండాలి. చూడండి, ఒక చోట అంట ఒక మనుషుడు అంట ఒక మామిడి తోటలోకి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? ఒక మనుషుడు ఒక మామిడి తోటలోకి వెళ్ళాడంట. చూడండి, ఆ మనుషుడు ఆ మామిడి తోటలోకి వెళ్ళగానే ఆ తోటలో చూడండి చెట్టుగా అంట మామిడికాయలు ఎలా కనపడుతున్నాయి అంట, అందముగా చక్కగా కనిపించినాయి అంట. చూడండి, ఆ చెట్టు మామిడి పొలాలు చూడగానే ఇతనికి ఏం కలిగిందంట, ఏం కలిగింది చెప్పండి? అంత రమ్యమైనటువంటి, అంత అందమైనటువంటి మామిడి పళ్ళు చూడగానే ఏ మనుషుడికి ఏమైంది, నోరు ఉరిద్దొడదా? ఉరిద్దొడదండి. చూడండి, మనుషునికి నోరు అంటే ఏం చేశాడు, ఎమ్మటినే పోయి ఆ మామిడి చెట్టుని ఎక్కి మామిడికాయలు కోసుకొని తిన్నాడు అంట. కానీ ఆ చెట్టు వాడిది కాదు, ఆ తోట వాడిది కాదు. అతని కళ్ళకి ఏమనిపించింది, ఆ చెట్టు దగ్గర ఉన్నటువంటి ఆ కాయ అందంగా కనిపించింది, తినాలనిపించింది. కాబట్టి తన చెట్టు కాపోయి నెక్కి తిన్నందుకు ఆ తోట యజమాని ఏం చేశాడంట, ఏం చేశాడండి, అతన్ని చెట్టుకు గట్టేసి కొడితే ఊరికైనా దెబ్బలు తగిలితే ఏమైందండి, మనిషిని దెబ్బ కొడితే ఏం చేస్తాడు అతను, ఏం చేస్తాడు చెప్పండి? ఏడుపు వచ్చిందా రాదా? చూడండి, కళ్ళతో అతను చూశాడు, తన నోటికి చూడండి రుచిగా ఉంది,
తన దేహానికి సంతోషంగా ఉంది, తన శరీరానికి దెబ్బలు తగిలిని, మరలా తిరిగి ఏది బాధపడింది? ఏది బాధపడిందండి? మరలా తిరిగి తన నోరు బాధపడిందా? తన దేహం బాధపడిందా? ఏది బాధపడింది? తన కన్నే మరలా బాధపడింది. ఎందుకంటే ఏడ్చింది దేంతో? కళ్ళతోనే కదా. కాబట్టి చూడండి, నీ దేహము కంటే నీ కన్ను ఎలా ఉండాలంట? తేటగా ఉండాలి. నీ కన్ను ఎప్పుడైతే తేటగా ఉండింది, అప్పుడు నీ దేహం ఏమైంది? బాగుపడిద్దండి, వెలుగుమయమైంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ప్రతి మనుషుడు తన చూపు ఎలా ఉండాలంట? తేటగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? చూడండి, అవాదాములు అవే చేసిందంట. ఆ చెట్టు ఫలాలు చూడగానే అవకేమనిపించిందంట? రమ్యంగా అనిపించింది. చూడండి, ఆ చెట్టు ఫలాలు తిరగానే ఏమైపోయింది? ఆమె పాపంలో పాలు పంపులు పొందింది. ఆ చెట్టు ఫలం తినగానే ఏదైనా వనం నుంచి బయటికి నెట్టివేయబడింది అంట. అప్పుడు దాకా ఏదైనా వనంలో ఎలాగున్నారు? సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఎప్పుడైతే ఆ చెట్టు ఫలాలు చూసిందో, ఆ చూసిన చెట్టు ఫలాలు తినాలని తిందో, తిన్నెమ్మటినే ఆ ఉన్నటువంటి తోటలో నుంచి బయటికి వెలివేయబడింది. కాబట్టి నీ చూపు ఎలాగుండాలి? ఎలాగుండాలి? ఎలా ఉండాలంటండి? నీ కన్నంట ఎలా ఉండాలంట? తేటగా ఉండని అలా నీ దేహం అంతయు వెలుగుమయమై పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. నీ చూపు ఎలా ఉండాలి? చూడండి, కొంతమంది చూపు ఎలా ఉండిందంటే తేటగా ఉండదండి. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నట్లయితే, ఒకానొక దినమున ప్రొద్దుగూక వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పై నుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి ఎదుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియా భార్యనైన బెత్షెబాని తెలియజేయగా, దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని ఎద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. చూడండి, దావీదు ఎవరండి? దావీదు ఎవరు చెప్పండి? ఇశ్రాయేలుకి రాజు. చూడండి, రాజు అంటే రాజు దగ్గర ఏముండిద్దండి? రాజు దగ్గర ఏముండిద్ది? ఏముండిద్దండి? రాజు దగ్గర సైన్యం ఉండిద్ది, బహుమంది పనివారు ఉంటారు, ధనం ఉండిద్ది, రాజ్యం కింద చాలా ఆస్తి ఉండిద్ది. చూడండి, అక్కడ గృహం పెద్దదై ఉండిద్ది. అలాగే కాకుండా రాజుల కాలంలో అంట రాజులకి భార్యలు కూడా బహుమంది భార్యలు ఉండేవాళ్ళు అంట. ఒకళ్ళిద్దరు కాదు, 10 మందో 20 మందో 30 మందో. చూడండి, సొలొమోనుకి అయితే 1000 మంది భార్యలు ఉన్నారు. చూడండి, మరి దావీదు కూడా అనేక మంది భార్యలు ఉన్నారు. అనేక మంది భార్యలు ఉంటే చూడండి, ఒక వసంత కాలానంట ఇశ్రాయేలీలకి అమోనీయులకి ఏం జరుగుతుందంట? ఏం జరుగుతుందండి? యుద్ధం జరుగుతుందంట. ప్రియమైన సహోదరి సహోదరు, చూడండి, యుద్ధము జరుగుతున్నటువంటి సమయంలో అంట ఈ సైన్యాధిపతి అక్కడ ఉన్నటువంటి భటులు అందరూ కలిసి వారి మీదకి ఏమేం చేశారంట? యుద్ధానికి వెళ్ళారంట. వీళ్ళందరూ చూడండి, యుద్ధము చేస్తుంటే చూడండి, ఒక దినానంట పొద్దుగుకి వెళ్ళంట దావీదు ఏం చేశాడంట? పడక మీద నుంచి లేచి రాజమారి మిద్దె మీద ఏం చేస్తున్నాడు?
నడుచుకుంటా వెళ్తున్నాడంట. చూడండి రాజు యొక్క జీవితం ఎలా ఉండింది, రాజు ఏం చేయాలి, రాజు యొక్క కర్తవ్యం ఏంది, నా ప్రజలు ఎలా ఉన్నారు, వారికి ఏ సమస్యలు ఉండి, వారికి ఏ బాధలు ఉండి, వారికి ఏమైనా అవసరం ఉందా, వారికి ఏం చేయాలి, నా రాజ్యాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, శత్రువుల నుంచి నా రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అని చూడండి వారికి అనేకమైనటువంటి ఆలోచనలు రాజుకి ఏం చేయాలంట, రావాలి. ప్రియమైన సహోదరి అలాంటిది ఇతరు ఏం చేస్తున్నాడంట, రాజు విద్యానగరం మీద నుంచి నడుచుకుంటా వెళ్తా దేన్ని చూస్తున్నాడంటండి, తన రాజ్యాన్ని చూస్తున్నాడా, ఎవరు చూస్తున్నాడంట. చూడండి ఒక స్నానము చేస్తున్నటువంటి ఒక స్త్రీ అతనికి కనిపించిందంట. ఆమె ఎలా ఉందంట, బహు అందంగా. చూడండి ఎమ్మటినే ఒక సేవకుని అంటే ఒక బండిని పిలిచి, ఇదిగో ఏమో ఎవరో కనుక్కొని ఆమె నా యొద్దకి తీసుకురమ్మంటే చూడండి అతను వెళ్ళి సమాచారం తెలుసుకున్నాడంట. ఎవరంటే ఆమె మిరియాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకి అంటే చూడండి వేరొకరి భార్య. చూడండి దావీదుకి వివాహం జరిగింది, దావీదుకి అనేకమైనటువంటి భార్యలు ఉన్నారు. అలాగే ఈ బెత్షెబకు కూడా వివాహం జరిగింది, ఆమె కూడా చూడండి ఆ భర్త ఉన్నాడని. అయితే చూడండి దావీదుకి వేరొకరి భార్య మీద ఏం కలిగిందంట, ఆశ కలిగింది. ఏం కలిగింది చెప్పండి, ఆమెతో శయనించాలి, ఆమెతో కోరిక తీర్చుకోవాలి, ఆమెతో సంతోషంగా జీవించాలని ఈ వ్యక్తి ఆలోచిస్తున్నాడు. కానీ దావీదుకి భార్య ఉందా లేదు చెప్పండి. చూడండి భార్య ఉన్నా కానీ ఆమెను కాదని మరలా ఇంకొక ఆమెతో పాపం చేయాలని చెప్తున్నాడు. చూడండి ఇతని కన్య ఎలాగుంది, మంచిగా ఉందా, ఇతను రాజుగా ఉన్నాడు, చాలా మంది ప్రజలు పరిపాలిస్తున్నాడు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. కానీ తన కళ్ళు ఎలా ఉంది అంట, చెడిపోయింది అంట, చెడు చూపు కలిగి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సోదరులారా చూడండి ఈ చెడు చూపు అంట నీ జీవితాన్నే ఏం చేసింది, పాడు చేసింది. చాలా మంది చూడండి నేటి యవ్వన కాలంలో యవ్వనస్తులు ఎలాగున్నారండి, వివాహం చేసుకున్నారు, భార్యతో భర్తతో 1 సంవత్సరం 2 సంవత్సరాలు సంతోషంగా ఉన్నారు. 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత వీరి చూపు ఎలాగుందంట, వేరొక స్త్రీ మీద వేరొక పురుషుడి మీద. చూడండి ఇదిగో ఇతన్ని నేను చేసుకోకపోతే బ్రతకలేనని చూడండి ప్రేమ వివాహాలు చేసుకున్నారు, లేదంటే ఇదిగో తల్లిదండ్రులు చెప్పారని ఇదిగో వేరొక వ్యక్తిని చూడండి పెళ్లి చేసుకున్నారు. అలా పెళ్లి చేసుకొని 1 2 3 సంవత్సరాలు బాగానే మరలా ఏం చేస్తున్నారు, ఏ చూపులండి, పక్క చూపులు చూస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా నీ భర్త లేదా నీకు, నీ భార్య లేదా నీకు, చూడండి వాక్యం చెబుతుంది నీ భర్త మీద ఇదిగో అతని శరీరం మీద అధికారం ఎవరిది, భార్యదండి. నీ భార్య శరీరం మీద అధికారం ఎవరిది, భర్తది. ప్రియమైన సహోదరి సోదరులారా కానీ నేటి కాలంలో ఇలాంటి నిబంధనలు లేవండి. నాకు ఇష్టమైనట్టుగా, నా కంటికి నచ్చినట్లుగా, నా కంటికి ఇష్టంగా ఉన్నట్టుగా, నా చూపుకి ఏది ఇష్టమైతే అది నేను చేస్తాననుకున్నారండి. నేటి కాలంలో ఏం చెబుతున్నారు, అదేమంటే నా భర్త కంటే ఇతను నాకు అందంగా కనపడ్డాడు, నా భార్య కంటే ఏమో నాకు అందంగా కనపడింది. మరి వివాహం చేసుకున్నప్పుడు నేను తెలియట్లేదా, చూడండి అతనితో ఆమెతో పిల్లలు కన్నప్పుడు నేను తెలియట్లేదా, నీ చూపు ఏమవుతుందండి. చూడండి నీ భర్తకు నువ్వు నమ్మకం ఉండాలి, నీ భార్యకు నువ్వు నమ్మకంగా. నువ్వు ఎప్పుడైతే తప్పుడు చూపులు చూస్తావు అప్పుడు నీ దేహం అంతా ఏమైపోయిందండి, పాడైపోయింది. ప్రియమైన సహోదరి చూడండి కాలంలో యవనస్తులు కూడా చూడండి వివాహం కాకముందులే వేరొక పురుషుణ్ణి వేరొక స్త్రీని ప్రేమించి వారి యొక్క చూడండి ఇదిగో నాకు ఇష్టమయ్యాడు, అతను కన్నదిరి ఉన్నాడు, అతను బలాద్రి ఉన్నాడు, ఆయన అందం ఉంది, అలాంటి అందగతి నేను ఎక్కడ చూడలేదు అని ఇష్టపడి చూడండి వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రులు ఎదిరిస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైపోతున్నారండి,
కొన్ని నెలల తర్వాత తప్పుడు మార్గాల్లో జీవిస్తున్నారని చూడండి. నేను నా కల్లారా కుటుంబాన్ని చూశాను. చూడండి, ఆ వ్యక్తి ఆమె చూడండి, ఒక తల్లికి తండ్రి లేడు, చూడండి భర్త లేడు, ఒక కుమారుడు. ఎంతో కష్టపడి చూడండి పొలం పనికి వెళ్ళి చెమట వచ్చి ఆ కొడుకుని చదివించిందండి. చదివించి చూడండి డిగ్రీ దాకా చదివితే అతన్ని డిగ్రీ వరకు చదివినటువంటి అతను చూడండి రిలయన్స్ మార్కెట్లో ఒక సూపర్వైజర్ చేస్తున్నాడు. సూపర్వైజర్ చేస్తానే చూడండి అతనితో పాటు ఉన్నటువంటి అతని క్లాస్మేట్ని వివాహం చేసుకున్నాడు. అతని క్లాస్మేట్ని వివాహం చేసుకుని చూడండి ఆమె కూడా అతనితో పాటే ఉద్యోగానికి వెళ్తుంది. ఇద్దరు కష్టపడి పని చేసుకుంటా చూడండి గుంటూరులో నివాసం ఉన్నారండి. గుంటూరులో నివాసం ఉంటా అద్దెకుండా సంవత్సరాల తరబడి కష్టపడి పని చేసుకుని చూడండి సంతోషంగా జీవిస్తుంటే వారిద్దరికి చూడండి ఇద్దరు కుమారులు పుట్టారు. ఎవరు పుట్టారు? ఎవరు పుట్టారండి? ఇద్దరు కుమారులు పుట్టారు. చూడండి ఇద్దరు కుమారులు పుడితే అప్పటికి చూడండి వారికి వివాహం అయ్యి 8-9 సంవత్సరాలు అవుతున్నాయి. వివాహం అయి చూడండి 8-9 సంవత్సరాలు అవుతుండే చూడండి ఈ వ్యక్తి అతను పనిచేసే చోట ఇంకొక ఆమెను ప్రేమించాడంట. ఆమెకి వివాహం లేదండి, ఆమె యవనస్త్రాలు. ఇతని వివాహం అయింది, ఇతనికి 8-9 సంవత్సరాల కొడుకులు ఉండే చూడండి ఆమె ఇతన్ని ప్రేమించిందంట. ఈ భార్యని ఈ బిడ్డలు విడిచిపెట్టి ఒక రాత్రి కాల సమయంలో ఆమెను తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడండి? మారిపోయాడు. ప్రియమైన సహోదరి సోదరులారా చూడండి ఆమె తన అత్త ఇంటికి ఆ పిల్లలు తీసుకొచ్చి అర్ధరాత్రి పూట నీ కుమారుడు కనిపించట్లేదని చెబితే చూడండి ఆమె అత్త ఇద్దరు కలిసి అతని స్నేహితులు కలిసి ఎతికితే వాడెక్కడో విజయవాడలో కాపురం చేస్తున్నాడు. అమ్మాయిని తీసుకు నచ్చ చెప్పి చూడండి తీసుకొస్తే నా భర్త ఇలా చేశాడని చెప్పి ఏమో కూడా ఏం చేయడం మొదలుపెట్టింది, పాపం చేయడం. వాడు చూస్తే నేను చూస్తానికి ఏమైంది? వాడు ఇంకో స్త్రీని ప్రేమించినప్పుడు నేను ఇంకో పురుషుని ప్రేమించడానికి ఏమైంది? నువ్వు వేరొక పురుషుని ప్రేమిస్తావు, ఆ అతను వేరొక స్త్రీని ప్రేమిస్తాడు, నీ కుటుంబం బాగుండింది, అతని కుటుంబం బాగుండింది. మీ ఇద్దరు బిడ్డలు ఏమవుతారండి? ఏమవుతారు? నీ అక్రమ సంబంధం వల్ల నీ ఇద్దరు బిడ్డలు ఏమవుతారు? తల్లిదండ్రులు లేని వాళ్ళు అవుతారు. తప్పుడు మార్గంలో నడవడానికి ఆస్కారం. నా తల్లి సరైన స్థితిలో లేదే, నా తండ్రి సరైన స్థితిలో లేదే, వారి విధానం సరికి లేదే అని వారిని చూసి నీ కుమార్తెలు కూడా పాడవుతారు. ప్రియమైన సహోదరి సోదరు అలాగే దావీదు కూడా ఆ బెర్షెబాని తీసుకొచ్చి ఏం చేశాడంట? పాపం చేస్తే వాళ్ళిద్దరికి ఏమైందంటండి? పాపాన్ని బట్టి ఆ బెర్షెబాకి ఏమొచ్చిందంట? గర్భం వచ్చింది. ప్రియమైన సహోదరి సోదరు వెంబటిని రాజు దగ్గర పంపించిందంట. అయ్యా రాజా, నేను వద్దన్నా నా భర్త ఉన్నాడన్న అనుకున్న నువ్వు నాతో పాపం చేసావు, ఆ పాపానికి గర్భం వచ్చింది. నా భర్త ఎక్కడో సైన్యంలో యుద్ధం చేస్తున్నాడు, నేనేమి ఇంటి దగ్గర ఒక్కదాన్నే ఉన్నాను. చూసిన వాళ్ళందరూ భర్త లేడుగా ఏమైంది కడుపుతో ఉందని అందరు నన్ను ఏం చేస్తారంటండి? ధ్యానం చేస్తారు. కాబట్టి ఆ నింద నా మీదకి వస్తే నేను రాజు వల్లే నేను గర్భవతిని అయ్యానని చూతాను. కానీ ఈ రాజు చూడండి ఆ నింద పోవడానికి ఏం చేశారట? ఆ నింద పోవడానికి ఏం చేశారండి? యుద్ధము చేస్తున్న ఉరియాని పిలిపించాడండి. యుద్ధము చేస్తున్నటువంటి ఉరియాని పిలిపించి అన్నాడు, అయ్యా నువ్వు బాగా మంచి
సాక్షిగా ఇది యుద్ధం చేస్తున్నావు, నువ్వు చాలా మంది సైనికులు చంపావు, నీ వల్ల ఇదిగో ఈ రాజ్యానికి ఇదిగో చాలా మేలు జరిగింది, ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో సంతోషంగా నువ్వు నేను ఇచ్చిన ఆతిథ్యాన్ని తీసుకొని సంతోషంగా నీ భార్యతో సుఖంగా గడుపయ్యా అని పంపిస్తున్నాడు. ఏం పంపిస్తున్నాడు చెప్పండి? పంపిస్తుంటే ఇతర అన్నాడు, రాజా నా సైన్యము నా అధికారి అక్కడ కూర్చొని యుద్ధం చేస్తుంటే నేను ఇక్కడ నా భార్యతో పడుకోవడానికి అది అసలు మంచి విధానం కాదయ్యా. నా స్నేహితులు శ్రమ పడుతుంటే నేను సుఖంగా ఎలా ఉంటాను, నేను నా భార్య వద్దకి పోనయ్యా అంటే వీడిట బాట్లేదు, వీడికి ముందు తాగిద్దామని మద్యం తాగిస్తే ఆ మద్యం తాగిన మొత్తంలోనైనా భార్య దగ్గర పోయి వాడు పాపం చేయని భార్యతో ఉండపాని ఆ భార్య దగ్గర ఉంటే భర్త ఇంటికి వచ్చి వెళ్ళాడు కాబట్టి ఆమె గర్భవతి అయిందని అనుకుంటారేమోనని రాజు ఎంతో ప్రయాసపడి మద్యం కూడా తాగించాడు. తాగించినా కానీ అతను ఇంటికి వెళ్ళకుండా ఆ సైన్యము చూడండి, రాజుల యొక్క చూడండి సైన్యం ఎక్కడ కొనుక్కునింది అక్కడ కొనుక్కున్నాడు. వీడంటే ఇంటికి వెళ్తలేదు, వీడిని ఏం చేయాలని చెప్పి ఏం చేశాడంట, ఉరియాని పిలిపించి ఉరియా చేతికి ఒక శాసనాన్ని ఇచ్చాడండి. ఏమిచ్చాడండి శాసనాన్ని? ఇదిగో ఉన్నటువంటి ఈ శాసనాన్ని తీసుకెళ్ళి యోవాబుకి అని చెప్పితే దానిలో ఏముందంటే యుద్ధం ఎక్కడ బాగా జరిగిద్దో, మనుషులు ఎక్కడ బాగా చచ్చిపోతారో అక్కడ ఈ ఉరియాని పెట్టమని దాని మీద ఉంటే యోవాబు చదివి ఆ ఉరియాని చూసి ఏం చేశాడంట, నవ్వుకొని ఈ ఉరియాని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడండి, ఎక్కడ పెట్టాడు? ఈ ఉరియాని తీసుకెళ్ళి యుద్ధం బాగా జరిగే దగ్గర పెడితే చూడండి ఆ యుద్ధంలో ఉరియా ఏమయ్యాడంట, మరణించాడంట. చూడండి తను చేసిన పాపానికంట, తను వ్యభిచారం చేసినందుకు ఏం చేశాడు, ఒక రాజు అబద్ధాలాడాడు, ఒక మనుషుని నరహత్య చేశాడు. చూడు నువ్వు అనుకోవచ్చు ఇదిగో నా చూపుకి ఇదిగో ఏమి అందంగా ఉంది అని నువ్వు అనుకోవచ్చు, కానీ ప్రియమైన సహోదరి సోదరులారా ఏమనుకున్నాడు, యుద్ధం అంట బాగా జరిగింది, అతను చనిపోయాడని యోవాబు ప్రకటన పంపించాడని. చూడండి అక్కడ అతను తన మోపు చూపుతో తన రాజ్యం మొత్తాన్ని ఏం చేసుకున్నాడు, పతనం చేసుకున్నాడు. ఎందుకంటే నీ పొరుగువాడి బారిన కూడినట్టుగానే ఆ ప్రకారమే నువ్వు కూడా ఏమవుతావు అని చెప్తుంది వాక్యం, నాశనం అవుతాడు. నువ్వు అనుకోవచ్చు నేను అక్కడ వేరొకరు భార్యతో నేను పాపం చేస్తున్నానులే, అది ఎవరు చూడలేదులే నువ్వు అనుకోవచ్చు, కానీ నీ భార్యతో వేరొకరు ఏం చేస్తాడంట, పాపం చేస్తాడు. ప్రియమైన సహోదరి సోదరుడు, కాబట్టి నువ్వేం చేయకూడదు, వేరొక భార్యతో పాపం చేయకూడదు. చూడండి నీ జీవితం అలాగే నాశనం అయితే. ప్రియమైన ఈ దావీదు కూడా ఉరియా యొక్క భార్యతో పాపం చేసినందుకు ఏం కలిగిందండి, తన ఉపపతుల్ని తన కుమారుడైన అబ్షలోమే కూడాడంట. ప్రియమైన తన కుటుంబానికి సదాకాలం ఎంతో వచ్చిందంట. కాబట్టి నువ్వు యవ్వన వయసులో నీ చూపుని ఏం చేయకూడదన్నా, చూడండి నీ చూపుకి నచ్చినటువంటి విధంగా నీ హృదయానికి ఇష్టమైనట్టు విధంగా నువ్వు జీవించకూడదని. ఏమి నాకు నచ్చింది నాకు నచ్చాడని జీవించావనుకో, వాడు ఆమె వేరొక భార్య అనుకో, వేరొక భార్యతో నువ్వు పాపం చేసావనుకో, నీ భార్య వేరొకరితో పాపం చేస్తావు. స్పష్టంగా వాక్యం చెబుతుంది. చూడండి సామెతల గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనం చదువుకున్నట్లయితే, తన పొరుగువారి భార్యను కూడువారు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకోవడంట. నీ కళ్ళకు అందం ఉందని నీ కళ్ళతో నువ్వు పాపం చేయకూడదని.
చాలా మంది అనుకుంటారు, నేను ఒక స్త్రీని చూస్తున్నానంటే గాని ఆమెతో శయనించట్లేదుగా, ఆమె అందాన్ని నేను ఆస్వాదిస్తున్నాను, ఆమె అందంగా ఉంది కాబట్టి దేవుడు నాకు కళ్ళు ఇచ్చాడు కాబట్టి చూస్తే ఏం తప్పు ఉందిలే. లేరండి, అలాంటి వ్యక్తులు ఉన్నారు లేదా? ఆమె అందంగా ఉంది, అమ్మాయిని చూస్తే ఏమైంది? దేవుడు కళ్ళు ఇచ్చింది ఎందుకు? చూస్తానికేగా, నేనేం ఆమెతో పాపం చేయట్లేదు కదా, నేను ఆమెతో ఏమి శయనించట్లేదు కదా, నేను ఆమెను ఏం పాడు చేయట్లేదు కదా అని నువ్వు అనుకోవచ్చు. కానీ వాక్యం ఏంటండి, ఒక స్త్రీనంట మోపు చూపు చూసేవాడు ఏదంట అండి, ఏమైందంట చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం చదువుకున్నట్లయితే, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ఆమెతో వ్యభిచారము చేసిన వాడును. ఏమంటారంటే చూస్తే కూడా నువ్వు ఆమెతో వ్యభిచారం చేసినట్టేనంట. కాబట్టి వేరొక స్త్రీని కూడా నువ్వు పాప చూపు చూడకూడదు. అందుకని యోబు గారు అన్నాడు కదా, నేను వేరొక స్త్రీని చూడకున్నాను, నా కళ్ళకి నేను ఏం చేశాడంట, నిబంధన చేసుకున్నాడండి, ఏ పాపం చేయకుండా. మరి ఒక యవనస్తుడిగా, ఒక యవన స్త్రీగా చూడండి, ఒక వృద్ధుడిగా, లేదంటే చూడండి ఒక బాలుడిగా నువ్వు నీ కంటికి నువ్వు నిబంధన చేసుకున్నావండి. ఒక పాపం వల్ల అంట వ్యభిచారం అనేది ఘోరమైన పాపం అండి. ఈ వ్యభిచారాన్ని దేవుడు ఎప్పుడు క్షమించడండి. చూడండి, ఇదిగో వేరొకరి భార్యతో పాపం చేసినందుకు చూడండి సదాకాలం తన కుటుంబానికి యుద్ధం కలిగింది. అప్పుడు అన్నాడు కదా, అయ్యా ఇదిగో నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించు అన్నాడు. చూపు నచ్చింది కదా, నువ్వు పాపం చేస్తే క్షమాపణ ఉండిద్దండి. చూడండి, ఒక ఊర్లో అంట ఒక పెద్ద ధనవంతరాలు ఉందంట, కోట్ల ఆస్తి ఉందంట. చూడండి, కోట్ల ఆస్తితో నిన్ను ఉందంట ధనవంతరాలు. చూడండి, యవ్వన వయసులో ఆమెకి భర్త చనిపోయాడు. ఏ వయసులో చనిపోయాడు? యవ్వన వయసులో భర్త చనిపోయాడంట. ఆమెకి కుమారు లేరు, కుమార్తె లేరు, ఆమె ఎక్కడే ఉండిద్ది. ఆ ఉన్న ధనంతో లగ్జరీగా జీవిస్తూ ఉందంట. జీవిస్తూ ఉంటే ప్రియమైన సహోదరి సోదరులారా, అలాంటి ధనవంతురాలు ఇంటికంట ఒక పాలు అమ్ముకునేటువంటి కుర్రాడు పాలు పోయడానికి ఆ ఇంటికి వెళ్ళేవాడు అంట. ఇతను కూడా వివాహం అవ్వలేదు, తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు. ఆ తల్లిదండ్రులు చూడండి ఆ వ్యాపారంతో బ్రతికే వాళ్ళంట, పాలు వ్యాపారం చేస్తాం. అయితే చూడండి పాల వ్యాపారం చేస్తా బ్రతుకుతుంటే చూడండి యవనస్తుడు దినదినం పాలు పోయడానికి ఎక్కడికి వెళ్ళేవాడంట? ఆ ధనవంతురాలు యొక్క ఇంటికి. అలా వెళ్తా పాలు పోస్తున్నటువంటి సమయంలో ఆ ధనవంతురాలికి ఇతనికి మాటలు కలిసింది అంట. ఆ ధనవంతురాలంట ఎంతో అందంగా ఉందంట, చూస్తానికి అందంగా సౌందర్యంగా ఉందంట, చక్కగా ఉందంట, యవ్వన వయసులో చక్కగా ఉంది, భర్త లేడు. చూడండి తన చూపు ఇతనికి ఎలాగుందంటే రమ్యంగా ఉందంట. ఇతను కూడా యవనస్తుడు కదా, ఇతను కండలు తిరిగి బలంగా ఉన్నాడు. ఆమెను చూసి ఇతను ఇష్టపడ్డాడు, ఈమెను చూసి అతను ఏందండి ఆమెను చూసి ఇతను ఇష్టపడ్డాడు, ఆమె ఇతను చూసి ఇష్టపడింది. ఇద్దరు చూడండి దినదినం పాలు పోస్తున్నటువంటి సమయంలో ఇద్దరికి మాటలు కుదిరిన ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఇష్టపడ్డారు. ఆ దినము నుంచి ఆ ధనవంతురాలు ఇంట్లో ఒక్కటే ఉండేది కదా, ఇతను వెళ్తున్నాడు ఆ ఇంట్లో ఆమెతో పాటు సంతోషంగా మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే వీళ్ళిద్దరూ సంతోషంగా ధనవంతుని యొక్క ఇంట్లో గడుపుతూ ఉన్నారండి. ఇతనికి చూడండి యవన వయసులో ఉన్నాడు కదా ధనవంతురాలు, ఆమెకి ఇదిగో ఇతను సంతోషాన్ని ఇస్తున్నాడని ఇదిగో ఇతనికి కారులు ధనాన్ని మొత్తం ఇస్తుంది. ఇతను అనుకున్నాడు నా పంట పండింది, చూసావా పెద్ద బంగళా ఉంది, పెద్ద కారు ఉంది, బాగా ధనవంతురాలు, చక్కగా ఉంది, నాకు ఏమే బాగా నచ్చిందని ఆమెతో జీవించడం మొదలు పెట్టాడని. చూడండి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆమెతో జీవిస్తూ ఉన్న సమయంలో
నిదానంగా యవనస్తుని యొక్క శరీరము కృషించిపోతుందంట. లావుగున్నోడు సన్నబడిపోయాడంట, కండలు ఉన్నోడు కండలు కరిగిపోయినాయి అంట, చెయ్యి కాలు అన్నీ అయిపోయినాయి అంట. ఏందో నా శరీరం కృషించిపోతుంది, నా బలం తగ్గిపోతుంది, ఇదిగో నేను ఇది ఆమెతో సంతోషంగా ఉన్నాను, ఆమె బాగానే ఉంటుంది, కానీ నేనేంటి ఇలా అయిపోతున్నాను అని ఒక దినాన్ని ఎక్కడికి వెళ్ళాడంట, హాస్పిటల్కి వెళ్ళి చూడండి టెస్టులు చేపిస్తే అతనికి HIV ఉందంట. ఏముందండి? ఆమె చూస్తానికి అందంగా ఉంది, యవనస్తుడు ఇంకొక ఏ స్త్రీని కూడా చూడలేదండి, ఆమెనే చూసాడు, ఆమెతోనే పాపం చేస్తున్నాడు. ఇంక నాకు HIV ఏడు నుంచి వచ్చింది, ఆమె బలంగా ఉంది కదా అనుకున్నాడు. కానీ ఆమెంట కొన్ని సంవత్సరాల తరబడి తనకున్న వ్యాధి నిమిత్తం బిల్లలేసుకుంటుంది, మంచి ఆహారం తీసుకుంటుంది, కాబట్టి ఆమె శరీరం పౌష్టికంగా ఉందంట. ఇతనికేమో అందం ఉంది, బాగుంది అనుకున్నాడు. ఇతను చూపుకి ఎలాగుంది? రోగం ఉన్నది అలాగా ఉందండి. చాలా మంది తెలియక చూపుకి అందంగా ఉన్నాడు, చూపుకి అందంగా ఉంది అని చూడండి వారితో పాపం చేస్తారు. చేసిన తర్వాత వారికి వచ్చిన రోగాలను బట్టి జీవితాంతం ఏమవుతారండి? వారి దేహాల్ని పాడు చేసుకున్నారు. ప్రేమైన సహోదరులు, కాబట్టి చూడండి వ్యభిచారం చూపుకు బాగుంటుంది. వాడిదావా కదా, ఈ అమ్మాయి బాగుంది, ఆమెతో పాపం చేస్తే అంత సంతోషంగా ఉండిద్దో అనిపించింది. కానీ ఆమెతో కానీ అతనితో కానీ పాపం చేసిన తర్వాత నీ దేహం ఏమైందన్నా చూడండి, చాలా మంది రోగాల బారినే కాదండి, వేరొకరు భార్యతో పాపం చేసినందుకు ఆ భర్త ఏం చేస్తున్నాడు? ఆ ఇతన్ని కొట్టి చంపుతున్నాడు. ఆయన అక్రమ సంబంధంలో దొరికిన వాళ్ళు చూడండి వార్తల్లో. చూడండి, భర్తకి భార్య వేరొకటి అక్రమ సంబంధంగా దొరికినందుకు భర్తని చూడండి, భార్యని అక్రమ సంబంధం చేసిన ప్రియుడిని కత్తితో చంపినటువంటి భర్త. వేరొకరి భర్తకు చూడండి, భార్యను చూడండి, భర్త వేరొకరి యొక్క భార్య, ఇద్దరు పాపం చేస్తున్నందుకు దొరికినందుకు కిరోసిన్ పోసి చంపినటువంటి భార్య, అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు ప్రియుడిని చంపినటువంటి చూడండి ప్రియురాలు. లేరండి, ఇవన్నీ ఎందుకని? నీ చూపుకి అందంగా ఉందని నువ్వు పాపం చేస్తున్నావే కానీ ఒక దినాన పాపం నిన్ను నీ దేహాన్ని నాశనం చేసి ప్రేమని సంపాదించుకున్నాడు. చూడండి, దావీదు యొక్క జీవితం అలాగే పతనమైంది. ఈ ధనవంతుని యొక్క భార్య కూడా అలాగే ఒక యవనస్తుడి జీవితాన్ని పాడు చేసిన. యవనస్తుడు పెళ్లి చేసుకోవడానికి ఉండిద్దండి, ఇంకా జీవితాంతం ఆ రోగాన పడి సావడం తప్పితే నెమ్మదిగా సంతోషం ఉందా? అందం ఉంది కదా నువ్వు పాపం చేయొచ్చు, బలంగా ఉన్నాడు కదా నువ్వు పాపం చేయొచ్చు. ఒక దినాన పాపం నిన్ను నీ దేహాన్ని కాల్చివేసింది. అందుకని ఏం చెబుతుందండి వాక్యం? నీ దేహము దీపం కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండాలి. నువ్వు చూసే చూపు తేటగా ఉండాలి. ఇదిగో నీ పొరుగుని భార్య చూసినప్పుడు కానీ, నీ తోటి స్నేహితురాలను చూసినప్పుడు కానీ, నీ ఎరుగు పరివారం చూసినప్పుడు కానీ, నీ తోటి భర్తను చూడండి చూసినప్పుడు కానీ, చుట్టూ ఉన్న ఎవరు చూసినా కానీ నీ దేహం కానీ నీ కన్ను కానీ ఎలా ఉండాలి? తేటగా ఉండాలి. ఎందుకంటే నాకు భార్య ఉంది, నేను ఎవరి వయసులో ఉన్నాను, ఇలాంటి పాపం నేను చేస్తే నా జీవితం ఏమైద్దో అనే భయం నీకు కలగాలి. ప్రియమైన సహోదరి సోదరు, అప్పుడంట నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చీకటమయం. ఆ యవనస్తుడి దేహం మొత్తం చీకటమయం అయిపోయింది. అతను పెళ్లి చేసుకోవడానికి లేదు, పిల్లలు కనడానికి లేదు, తన తరాన్ని దాచిపెట్టుకోవడానికి లేదు, తన తల్లిదండ్రులతో సంతోషంగా ఉండడానికి లేదు, తన ఇష్టానుసారంగా కొన్ని సంవత్సరాల పాటు బ్రతకడానికి లేదు. కాబట్టి ఎప్పటికైనా నీ చూపు ఎలా ఉండాలంట? తేటగా, నువ్వు చూసే చూపు తేటగా ఉండాలి. అపవిత్రమైన చూపు చూసావనుకో, మోపు చూపు చూసావనుకో, నీ జీవితం పతనం అయింది. అందుకనే యోబు గారు అన్నాడు, నా కనులకు నేను నిబంధన చేసుకోవాలని. ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా, ఒక యవనస్తుడిగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనుషుడు అట్టి నిబంధన చేసుకున్నప్పుడు తన దేహాన్ని, తన కంటిని రక్షించుకోగలుగుతాడు. కాబట్టి అట్టి పాపం నుంచి విడుదల పొందాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్ని మాట దేవుడు తన వినికిల్లో జ్ఞాపకం చేస్తాడు.